ఇప్పుడే మనం చూస్తే అట్లీ నుంచి పోస్టర్ అయితే వదిలారు. అంటే ఫుల్ లుక్ కూడా కాదు, జస్ట్ యాన్ గెచ్చర్స్ తో ఒక లుక్ అయితే వదలడం అయితే జరిగింది. దాంట్లో మనం చూస్తే అసలు టైటిల్ ఏంటనేది ఇప్పటి క్లూ లేకుండా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఏం పెట్టారు, ఇప్పుడు వచ్చిన ఈ పోస్టర్ చూస్తే మాత్రం ఏదో మాన్స్టర్ క్రీచర్స్ లాగానే ఉన్నాయి. మనకి ఏదైతే ప్రీ అనౌన్స్మెంట్ ఒక వీడియో చూపించారో డిఫరెంట్ యానిమల్స్ ని కలిసిన ఒక స్టూడియో దగ్గరికి వెళ్లి పిక్స్ అయితే దిగడం జరిగింది కదా ఫస్ట్ అనౌన్స్మెంట్ కి. నిజంగానే వీళ్ళు గట్టిగా హాలీవుడ్ రేంజ్ లోనే ట్రై చేస్తున్నారు. మీరు చూడండి, ఈ యాన్ క్రీచర్ పక్క అల్లు అర్జున్ ది. అంటే అల్లు అర్జున్ ఒక మాన్స్టర్ గా ట్రాన్స్ఫర్ అవుతాడు ఈ మూవీలో అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఈ మూవీలో డబల్ రోల్స్ అయితే ఉంటాయి, ఇది డెఫినెట్ గా మనం అనుకోవాల్సిందే. బట్ ఈ ఫస్ట్ యాన్ క్రీచర్ చూడగానే హిందీలో ఉన్న బెడియా మూవీ అయితే గుర్తొచ్చింది నాకు. తోడేలు అని ఒక మూవీ ఉంటుంది వరుణ్ ధవన్ది. సేమ్ అదే యాన్ క్రీచర్, అదే స్టైల్ అయితే ఉంది. బట్ వీళ్ళు ఇంకేమైనా డిఫరెంట్ క్రీచర్ ని చూపిస్తారా అనేది చూడాలి. అండ్ ఈ స్టోరీ లైన్ వచ్చేసి పాస్ట్ కి ప్రెసెంట్ కి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పటివరకు ఎక్కడ బయటకు రాలే. సో టైటిల్ వచ్చేసి ఏమైంది అనుకుంటున్నారు? నాకు తెలిసి టైటిల్ వచ్చేసి డెఫినెట్ గా అయాన్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ తన ప్రీవియస్ మూవీ పుష్పకి ఏదైతే ఒక నేమ్ బాగా సర్క్యులేట్ అయిందో తన డైలాగ్స్ లో అలాంటి డైలాగ్ ఒకటి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారు సాహో మూవీ తీశారు. ఎందుకు? బాహుబలిలో సాహో రే సాహో సాహో సాంగ్ బాగా హిట్ అవ్వడం వల్ల. అంటే నెక్స్ట్ మూవీకి ఆటోమేటిక్ గా బాలీవుడ్ లో కూడా అయిపోతే పెరుగుతుంది అని. సో పుష్ప 2 కి సంబంధించిన ఏదో ఒక హైలైట్ అయిన డైలాగ్ తోనే ఈ మూవీ టైటిల్ అయితే ఉంటది. డెఫినెట్ గా ఒకటి ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది, ఫైర్ అని చెప్పి. మరి చూద్దాం మరి ఏ టైటిల్ పెడతారు అనేది అయితే. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ లుక్? నాకైతే ఈసారి అల్లు అర్జున్ గారు నేషనల్ కాదు ఆస్కర్ ఫిక్స్ అయినట్లున్నాడు. ఏమంటారు మీరు?